షుగర్కు చెక్ పెట్టే సూపర్ 6 ఇవి పాటిస్తే మీ ఆరోగ్యం మీ గుప్పిట్లో. ఇందులో మొదటిది, మనం తినే ప్రతి ముద్ద శరీరానికి శక్తినే కాదు, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిర్ణయిస్తుంది. ఒకసారి బ్లడ్ షుగర్ ఎక్కువైనా, ఒకసారిగా తగ్గిపోయినా శరీరం వెంటనే సంకేతాలు ఇస్తుంది. అలసట, ఆకలి, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే రోజువారీ జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లు పాటిస్తే బ్లడ్ షుగర్ను రోజంతా స్థిరంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి 2, బ్లడ్ షుగర్ను నియంత్రించడంలో సమతుల ఆహారం కీలకం. ప్రతి భోజనంలో ప్రోటీన్, పీచు, మంచి కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. చికెన్, చేపలు, గుడ్లు, పప్పులు, టోపు వంటి ప్రోటీన్ ఆహారాలు మంచివి. కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తినాలి. తీపి పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్, శీతల పానీయాలను తగ్గించడం చాలా మంచిది. నెంబర్ 3, అన్ని కార్బోహైడ్రేట్లు ఒకేలా పనిచేయవు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే GI ఉన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, పప్పులు, పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలు ఇందుకు మంచి ఎంపికలు. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మరి 4, ఉదయం అల్పాహారాన్ని ఎప్పుడు మానేయొద్దు. నిద్ర లేచిన 2 గంటల్లోపే బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా మంచిది. 3 నుంచి 4 గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవాలి. తినేటప్పుడు ముందుగా కూరగాయలు, తర్వాత ప్రోటీన్, చివరిగా కార్బోహైడ్రేట్లు తీసుకోవడం ఉపయోగకరం. చిన్న ప్లేట్లు ఉపయోగిస్తే ఆహార పరిణామాన్ని కూడా సులభంగా నియంత్రించవచ్చు. ఇక 5, భోజనం చేసిన వెంటనే 10 నిమిషాలు నడవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. వారానికి కనీసం 3 రోజులు కండరాల బలం పెంచే వ్యాయామాలు చేయాలి. మొత్తం వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. రోజు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం కూడా మంచిదే. రోజంతా తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు. నెంబర్ 6 ఏంటో చూద్దాం. ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా మోతాదుకు మించి తింటే ప్రయోజనం తగ్గుతుంది. అందుకే ఒకేసారి ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలి. చిన్న చిన్న మోతాదులో ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మధ్యలో ఆకలి వేస్తే పండ్లతో పాటు బాదం, వాల్నట్స్ లేదా కొద్దిగా చీజ్ తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఆకలి కూడా అదుపులో ఉంటుంది. సో ఇవ్వండి 6 టిప్స్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం 1TV హెల్త్ టిప్ ఫాలో అవ్వండి. సో ఇది ఇవాల్టి 1TV హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1TV హెల్త్.